నిద్ర వచ్చిందట ఘోరం రే సెల్టోస్ కియా సెల్టోస్ ట్రాఫిక్ ఉదర్ వాడిని తీయమని రావని అవన్నీ చూసుకోరా నాయన అద్దా అమ్మ జీవితం గుద్దేవాడు అయ్యే బోల్కే బోల్రే సంజయ్ భాయ్ అచ్చాయనా ఎగ్జాక్ట్లీ బార్డర్ దగ్గర ఉన్నామన్నమాట. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత మంచి హైవేస్ అయితే ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు. అబ్బా రోడ్లేదురా మొత్తం డాంబర్ రోడ్ వేసిళ్ళు ఇవి చూడండి. అసలు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. హే గైస్ వాట్సాప్ గైస్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వినయ్ మోతం ఫ్రమ్ హైదరాబాద్. బట్ ఈరోజు మనం ఉన్నాము భయ్యా ఏ కోన్సా ప్లేసే బర్ధమాన్. ఫైనల్గా లాగ్లో చెప్పేసిన బర్ధమాన్లో ఉన్నామన్నమాట. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 6:32 అవుతుంది. మేమైతే మొత్తం ప్యాకింగ్కి మొత్తం రెడీ అయిపోయింది. సో కిందికి వెళ్ళి బండ్లకు ప్యానర్స్ తెచ్చేసిన రాత్రి చెప్పినా కదా నేను లాస్ట్ లాగ్లో తీసుకొస్తాను అని చెప్పేసి. సో ప్యానర్స్ తీసుకున్నాం, టాప్ బాక్స్ ఉంది, ట్యాంక్ బ్యాగ్ ఉంది, ఇక మన లగేజ్ ఉంది, పెట్టేసి స్టార్ట్ అయ్యి ఈరోజు ఎక్కడికి అనేది నేను బండి ఎక్కినాక మాట్లాడతా. బికాజ్ 2 ప్లేసెస్ అనుకున్నాం, బట్ ఒక్కటి అని ఫిక్స్ అవ్వలేదు. మోస్ట్ లైక్లీ మేమైతే మాల్దాకి వెళ్తాం. ఫస్ట్ మాల్దాలో బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది అన్నమాట. సో బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర సిచ్యువేషన్ ఏందో నాకు తెలియదు, పోవచ్చో పొరదో తెలియదు, బట్ అదైతే మా ప్లాన్ అనమాట. బార్డర్ దాకా వెళ్ళి ఆడ ఎట్లా ఏంది సిచ్యువేషన్ ఏంది అంటే అట్లీస్ట్ నేపాల్లో ఎంట్రీ ఉంటుంది మనకి, అట్లా ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయో లేదో తెలియదు, లేవనే అనుకుంటున్నా, ఎవరు చెప్పలేదు ఉన్నాయని. బట్ అక్కడికి వెళ్తే అట్లీస్ట్ బార్డర్కి వెళ్ళిన ఫీలింగ్ కదా, సో వెళ్ళొచ్చు మీకు చూపించచ్చు అని చెప్పేసి అనుకున్నాం. అండ్ అక్కడ నుంచి ఆడ ఉంటామా లేకపోతే అక్కడ నుంచి వెళ్ళి సిల్గురి కొడతామా తెలియదు. సో డిపెండ్స్ ఆన్ టైం అన్నమాట. ఈరోజు బర్ధమాన్లో అయితే రైడ్ స్టార్ట్ చేస్తున్నాం గోప్రో మోడ్లో బైక్ పైన. మళ్ళీ కనిపిస్తా, ముందు వీళ్ళకి చూడకపోతే చూడండి 1 2 3 అండ్ దిస్ ఈస్ అవర్ డే 4 అన్నమాట. సో ముందు 3 చూసేయండి, 4 కూడా చూసేయండి. ఐల్ సీ యూ గైజ్ ఆన్ మై బైక్. ఒకసారి చూడండి, హోటల్ చాలా బాగుంది. ఇట్స్ యాక్చువల్లీ నైస్. బర్ధమాన్లో ఇంత మంచిది హోటల్ దొరుకుతుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏందని చెప్పేసి అంటే మనోడు కాక ఇప్పుడు వచ్చి లిఫ్ట్ లేదు, ఏదన్నా సామాన్లు మొయ్యాలంటే నాకు చెప్పండి అని చెప్పేసి అన్నాడు. నేను పైసలు అడిగి నేను యాక్చువల్గా అడిగి తీసుకున్నాను అనమాట లిఫ్ట్ ఉందా లేదా అని, ఎందుకంటే ఇవన్నీ మోయడం కష్టమని. ఇప్పుడు వచ్చి లేదంటే అది ఉంటే తప్ప నేను మోనని చెప్పిన. ఒక ఫోన్ చేసిండు, అరేంజ్ చేసాడు. సో ఇది మేము ఉన్న హోటల్ అనమాట. సో ఇది యాక్చువల్గా బార్ అండ్ రెస్టారెంట్ అనమాట. సో అందరు తాగుతున్నారు, మేము ఫుడ్ తినేసినాం. అందుకే ఇక్కడ బండ్లు పెడితే నాకు ఎందుకు మంచిగా అనిపించలేదు, ఎందుకంటే నేను ఎవరినైనా నమ్ముతా కానీ మత్తులో ఉన్న తాగిన అసలుకే నమ్మను. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ గట్స్ టు ట్రస్ట్ దమ్. సో ఇదొకటి బ్యాగ్. టైం ఎగ్జాక్ట్లీ 7 అవుతుంది, స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ మాకు బంగ్లాదేశ్ బార్డర్ వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి 7 hours చూపిస్తుంది, ఎగ్జాక్ట్లీ 7 hours. సో మోస్ట్ లైక్లీ మేము ఇంకా 7 hours అంటే మాల్దాలోనే ఆగిపోతాం అనుకుంటా. ఓం నమ శివ, జై హనుమాన్, ఓం గం గణపతి నమః. చలో గైస్, ఇది బేసిక్గా సెంటర్ అన్నమాట. మేము యాక్చువల్గా నేను ఒక లొకేషన్ పెట్టుకున్నాం. ఆ లొకేషన్ యాక్చువల్గా హోటల్ది కొంచెం ముందుకుంది. ఆ లొకేషన్కి వెళ్తున్నాం, పక్కన అది కనిపించింది, సరే అని చెప్పేసి ఆగేసినాం. ఫుల్ ట్రాఫిక్ ఉండే ఈ రూట్ అంతా. అండ్ అక్కడ ఆగింది ఏమనిపించింది మాకు, ఇంకా చూసుకోరా నాయన అద్దా అమ్మ జీవితం గుద్దేవాడు. ఈ చిన్న సిటీ దాటక ముందే ఏమన్నా కనిపిస్తే తినేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే హైవేలో మస్తు ప్రాబ్లం అవుతుంది అబ్బా. వీళ్ళు 8:30 అయినా కూడా అసలు ఓపెన్ చేయట్లేదు. మటన్ సెంటర్లో అయితే ఓపెన్ చేసిండ్రు పొద్దుగాలనే. సో 8:30 వరకు అయితే బ్రేక్ఫాస్ట్ అసలు ఓపెన్ అవ్వట్లేదు హైవేల పైన కూడా. అందుకే ఈ సెంటర్లో ఏమన్నా కనిపిస్తే ఇప్పుడే తినేసి హైవే ఎక్కితే కథం కదా అని చెప్పేసి అనుకున్నాం. బట్ మాకు యాక్చువల్గా నేషనల్ హైవే 4 lane రోడ్ అయితే అసలు కనెక్టే కాదు. 100 kilometers వరకు మేమైతే మళ్ళీ ఇలానే నిన్నట్లెక్క నేను ఈవినింగ్ ఎట్లయితే వచ్చిన విలేజ్లోకి వెళ్ళి మళ్ళీ అలా విలేజెస్ నుంచి వెళ్ళాలన్నమాట. ఆటోలు భలే ఉన్నాయి రా బాయ్, అయితమే కానీ నీ అవ్వా. వెస్ట్ బెంగాల్ ఆటోలు అసలు కత్తరా, మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్ తెలుసా అవి, పెట్రోలే లేదు. ఈడ కూడా సిగ్నల్ బ్రేక్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు రా బాయ్. ఏడవైనా ఈ సిగ్నల్ అన్న సైకిల్ పైన సిగ్నల్ బ్రేక్ చేసిండు, ఈడు కూడా బ్రేక్ చేసిండు. మీ ఊర్లో మీరే సిగ్నల్ బ్రేక్ చేస్తే మాకు ఎందుకు సిగ్నల్ దగ్గర ఉండాలి అనిపిస్తుంది. ఎందుకనంటే వి ఆర్ రెస్పాన్సిబుల్. ట్రాఫిక్ విషయంలో వెరీ రెస్పాన్సిబుల్. ముఖ్యంగా ఈ సిగ్నల్స్ దగ్గర ఖచ్చితంగా అవుతాను నేను. ముంగట సిగ్నల్ ఉంది, మళ్ళీ ఘోరం ఇది అసలు. ఇప్పుడు లేదు, ఇప్పుడు వర్క్ చేయట్లేదు, బట్ ఇది అక్కడ సిగ్నల్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ సిగ్నల్ ఏందిరా నాయన.
ఈ లొకేషన్ పేరు ఇక్కడ చూడండి, ఐ లవ్ బుర్ద్వాన్, అది లొకేషన్. ఇప్పుడు క్లియర్గా చూపించేసిన కూడా ఇక. ఓ నైస్. మనోడు ఎందుకు ఆగిండు, మనం కూడా ఆగుదాం. మరి ఏమన్నా ప్రాబ్లమా కావాలి, మ్యాప్ చూసుకుంటుండేమో. లొకేషన్ అయితే బాగుంది. సూర్యోదయం అయిపోయింది, సూర్యుడు పైకి వచ్చేసిండు. బ్లూటూత్ కనెక్ట్ చేసిన, ఒక్కసారి ఇంటికి ఫోన్ చేసి చిన్న ఇంటిమేషన్ ఇచ్చేద్దాం. మా ముచ్చట ఏంది, అసలు మ్యాప్స్ ఏంది. ప్రవణ్ అయితే అసలు ధైర్యంగా తిరుగుతూనే ఉంటాడు, మ్యాప్స్ కూడా పెట్టుకోడు. మళ్ళీ చూడగా ఎట్లా పోయిండు, ఆడదాకా పోయిండు. ఒక నిమిషం ఆగచ్చు కదా, ట్రాఫికే లేదు. మనకు మ్యాప్స్ రేట్ చూపిస్తుంది. పవన్ అడు కొట్టేసిండు కూడా. అందుకే చెప్తా పవన్ ఏడు పోయిండో ఏమో, అట్లా కల్లా కాదు అనుకో. నాకు డౌట్ వచ్చింది రైటా అని, కొట్టి పడేసిండు అద్దకు తీయన. నేను ఆయన నాకు డౌట్ వచ్చి, మ్యాప్స్లో అయితే స్ట్రైటే చూపిస్తుంది. బట్ చూద్దాం. ఏం తొందర ఎక్కువైందని జీనా పోయి తిప్పిన వాడు దిక్కు సర్కిల్ కాడ కిందికి దిగేటప్పుడు. అదే అన్న అంటావా, మళ్ళీ ఇంకా తిరిగి రాయి ఎట్లకెళ్ళో చూసుకొని. లొకేషన్ పెట్టాలా, ఆగు పెట్టినా చూడు, తీసుకొని వచ్చేసి. ఆ సిటీ దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మాకైతే ఇక్కడ ఒక చిన్న హోటల్ కనిపించింది. కాక వేడి పూరీలు చేస్తాడు, మంచిగా అనిపించింది. ఎందుకనంటే చాలామంది ఊర్లలో ఏం చేస్తారంటే చేసేసి అట్లా బాక్స్లో వేసి పెడతారు అనమాట. సో అది ఎట్లుంటుంది అంటే ఇంకా చల్లగా అయిపోతాయి ఆ బాక్స్లో, అది టేస్ట్ ఉండదు. పొద్దున కదా ఇది ఇప్పుడే చేస్తున్నారు అనమాట. సో చేసినప్పుడే తినేస్తే బెస్ట్ రా అని చెప్పేసి అనుకున్నాం. తినేసినాం. పూరికి చిన్న మసాలా ఇచ్చిండు, యాక్చువల్గా బాగుంది, నచ్చింది నాకు చిన్న మసాలా కూడా. సో ఫైనల్గా తినేసినాం. స్టార్ట్ అయితే అయిపోతున్నాం ఇక్కడ నుంచి. సో ఇదే అన్నమాట హోటల్ మీద తిన్నది. చిన్న పూరీలు వేడివేడిగా చాలా టేస్టీ ఉన్నాయి. యాక్చువల్గా మస్తు నచ్చినాయి నాకు. మస్తు అంటే మస్తుగానం నచ్చలే, బట్ ఐ లవ్డ్ ఇట్. టేస్ట్ అయితే బాగుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు ఇదే సింగిల్ రోడ్, మినిమం 100 అయితే ఉందన్నమాట. సో 100 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఇంకా మేమైతే కొంచెం గట్టి కొట్టాలనుకుంటున్నాం బండిని. ఈవినింగ్ వరకు బార్డర్లో ఎంతసేపు అవుతుందో తెలియదు, ఎట్లుంటుందో తెలియదు, రిస్ట్రిక్షన్స్ తెలియదు, ఎప్పుడు క్లోజో తెలియదు. సో అవన్నీ ఉంటాయి కాబట్టి మేము కొంచెం త్వరగా వెళ్ళి మాల్దాలో ఆ బార్డర్కి వెళ్ళేసి మాల్దాలో స్టే చూసేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎలా అవుతుందో తెలియదు, బట్ ఈ విలేజెస్ నుంచి వెళ్తుంటే ఈ పొలాలు మధ్య మధ్యలో కొంచెం తాటి చెట్లు కనిపిస్తున్నాయి. మరి ఈ తాటి చెట్ల వాళ్ళు గుంజుతారో లేదో నాకు తెలియదు కళ్ళు, కానీ అసలు చూడడానికి మాత్రం మంచిగా అనిపిస్తున్నాయి. ఇట్లా విలేజెస్ వస్తున్నాయి, మంచి రోడ్స్, ఇట్లా సూపర్ రోడ్స్, పొలాలు వస్తున్నాయి, మళ్ళీ విలేజ్ వస్తుంది. సో అదే కంటిన్యూ అవుతుంది అనమాట. నిన్న ఆఫ్టర్నూన్ అనుకుంటా, ఆఫ్టర్నూన్ నుంచి సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. మేక పిల్లలు ఇట్లా రోడ్ల పైకి వస్తున్నాయి విలేజ్లో. ఇది ఏంటంటే ఈ విలేజ్ రోడ్డు ఇదంతా ఏంటంటే మనకి ఒక 1 అవర్ 2 అవర్స్ మధ్యలో వస్తే మంచిగా అనిపిస్తుంది. కానీ కంటిన్యూస్గా అదే విలేజ్ రైడ్ ఉందనుకో, మనం పెట్టుకునే టార్గెట్ ఆర్ మనం పెట్టుకునే ఎస్టిమేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం రీచ్ కాలేమన్నమాట డెస్టినేషన్స్కి టైంకి. ఎందుకనంటే విలేజెస్ కాబట్టి. అందుకే అసలు ఈ రూట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా విలేజెస్ ఉంటాయని. మొత్తం హైవేనే అనుకున్నా, బట్ మన మ్యాప్స్ ఏం చేసింది, గూగుల్ తల్లి పెద్దమ్మ తల్లి ఏం చేసింది, ఎట్లాగో 2 వీలరే కదా వీడిని ఇళ్ళకి వెళ్ళి పట్టుకోపోదామని చెప్పేసి ఇళ్ళకి తిప్పింది. మేము కూడా అదే ఫాలో అయిపోయినాం. దాకా సిగ్నల్ దగ్గర గిట్లనే 2 లారీలు వచ్చి ఆగినాయి. ఒకడు R15 వేసుకొని వచ్చిండు. నేను ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉన్నాను అనమాట. R15 వేసుకొని వచ్చిండు. నా పక్కకు ఆగిండు. నా పక్కకు ఆగినోడు పక్కకు ఆగితే వెనుకోడు స్మైల్ ఇచ్చి నవ్విండు. ముంగటోనికి ఏమైందో నాకు అర్థం కాలేదు. ఆగినోడు సుర్రని బండిని మొత్తం యాక్సిలేటర్ పెంచేసి గ్యాపే లేదు అలాగెళ్ళి ఇట్లా ఇంతుంది గ్యాప్ ఇట్లా కొట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఎందుకు మళ్ళీ వీళ్ళిద్దరు కూడా ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయింది. వాడు ఏం ప్రూవ్ చేద్దామని చేసిండు నాకు తెలియదు. సో ఇలాంటి వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలి తెలుసా, ఇగ్నోర్ చేయాలి, బేసిక్గా చూసి వదిలేసేయాలి. వాడు ఉరికిండు కదా ఇప్పుడు నేను కూడా కొట్టాలని చెప్పేసి ఈగో పైకి తెచ్చుకొని ఈగో హట్ అయ్యి వెళ్ళిపోయినావు అనుకో వేస్ట్. వాన్ లెవెల్కి నువ్వు దిగిపోవడం తప్ప ఏముండదు. చెప్పరి కాలంలో వదిలేసేయాలి బేసిక్గా. మనం చూసినామా వదిలేసినామా. రైడ్ అప్డేట్ ఏంటి అంటే మనం వెస్ట్ బెంగాల్లో ప్రతి చిన్న గల్లీలో వెళ్ళిపోతున్నాం. కట్వా, బోల్పూర్ తెలియదు, ఇక విలేజ్లలో మొత్తం తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎంత దూరం ఇంకా విలేజెస్ వస్తాయో నాకు తెలియదు. కోల్కతా హైవే తగులుతుంది ఇప్పుడు మనకి. ఇంకా 80-70 ఉన్నాయి చూడాలి కిలోమీటర్స్. ఈ రోడ్లు ఏంద్రా మొత్తం డాంబర్ రోడ్ వేసిళ్ళు. ఇవి చూడండి అసలు బండి మొత్తం ఇట్లా అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది. ఒక్కసారి ఫాస్ట్గా వచ్చినా సడన్గా స్టార్ట్ అయింది బండి మొత్తం ఇట్లా అయిపోయింది. అసలు చూడండి ఎంత ఘోరంగా పెట్టిల్లో.
నాకు అర్థం కాదు. ఇగో 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 ఏ అమ్మా, అసలు అట్టెట్లా చేసిండ్రా నాయన. ఎవడో మంచిగా రోడ్ వేసిండు, దాని వెనకకెళ్ళి ఏం పోనిచ్చిండ్రా, ఏదో కావాలని చేసినట్టుంది ఏంద్రా ఒక దగ్గర అంటే ఏమని అనుకోవచ్చు. మొత్తం అయింది అదే. రైల్వే ट्रैक सिग्नल नथुला पास ओपन हुआ कहते ना. इंस्टाग्राम में डेली अपडेट्स डालते क्या हो रहे, क्या ओपन है, क्या क्लोज है बोल के. वो बोल रहा है ओपन है बोल के, एक बार चेक करो ना. లాస్ట్ 10 minutes నుంచి వెళ్ళి రోడ్లు మొత్తం ఆఫ్ రోడింగే. నిల్చొనే నడిపినది తెలుసా. ఇప్పుడే ఇట్లా కూర్చున్నా, మా కూర్చొని గోపురం ఆన్ చేసిన. డేంజర్ అసలు. మళ్ళీ ఈ బస్సులు ఓవర్టేకులు వీటిలల్లా ఘోరమైన డ్రైవింగ్. చూడ డస్ట్ తప్ప ఏం లేదు. ఈ రోడ్లు చూడండి, ఈడ ఇంకా తక్కువ, కానీ ఇంత ముందర వరకు అయితే అసలు డేంజర్గా ఉండే రోడ్లు. ఇల్లొందరకి అమ్మ మొత్తం ఇట్లా ఆఫ్ రోడింగ్ చేయాల్సి వస్తుంది. అమ్మ రోడ్లు గలీజ్ ఉన్నాయి రోడ్లు ఇవి. మీరు కోల్కతా పైకి వెళ్ళి వెళ్ళిపోండి, అదే బెస్ట్ ఏమో వీటికన్నా. సిటీ ట్రాఫికే బెస్ట్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇల్లొందల కన్నా. కాకపోతే ఆఫ్ రోడింగ్ ట్రాక్లు ఇట్లా కొంచెం అడ్వెంచర్లు మన లెక్క మంచిగా ఇష్టం రాబోయే అనుకుంటే మాత్రం ఇట్లా రావచ్చు మీరు. ఈ బేసిక్గా బైక్ రూట్ పెట్టుకుంటే మీరు ఇట్లకెళ్ళి వస్తుంది, మ్యాప్ ఇట్లకెళ్ళి చూపిస్తుంది. కార్ రూట్ పెట్టుకుంటే అట్లకెళ్ళి చూపిస్తుంది హైవే, కోల్కతా హైవే. చూడండి ఇగో మొత్తం కిందికి వంగుతుంది చూడు ఇప్పుడు మీకు చూపించడానికి. ఇగో ఇగో చీ 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 చిరాగత్తంది ఇలా నా డ్రైవ్ చేయాలంటే కూడా. అబ్బా ఇట్లానే ఉన్నాయి. 60 కిలోమీటర్లు ఉన్నది అనుకుంటా మాకు హైవే ఇంకా టచ్ కావడానికి. 60 కిలోమీటర్లకు ఇట్లనే ఉన్నది అనుకో. అమ్మో ఉడ్డి ఆశుపత్రిలో, అయ్యో బాబోయ్. ఇప్పుడు సిక్కింలో ఎట్లా మాకు ఆఫ్ రోడింగే అవుతుంది. ఈడ కూడా ఈ అమ్మతో దర్కిచ్చి కావాలరా నాయన అంటే ఈడ కూడా ఆఫ్ రోడింగ్ చేపిస్తాను మొత్తం. ఇలా పడితే అంటే ఇక సిమెంట్ కూడా ఉంది, లోపలికి పోతుంది ఇక అట్లనే ఇరుక్కుంటుంది బండి. గత్తరు ఉన్నాయిందిరా బాబు రోడ్లు. నీ అమ్మ జీవితం నిన్నటి వరకు ఒడిశా వరకు బాగానే ఉండే, విజయవాడ వరకు. మన తెలంగాణ ఆంధ్ర రోడ్లు ఉన్నట్టుగా ఒడిశా లేదు, వెస్ట్ బెంగాల్ లేదు. ఇప్పుడు నేను హైవే ఎక్కుతా కదా, హైవే ఎక్కినాక డిసైడ్ చేస్తా ఎట్లున్నాయో హైవేస్, ఎట్లున్నాయో వెస్ట్ బెంగాల్లో. నేను చూసినంత వరకు అయితే ఇప్పటివరకు అయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత మంచి హైవేస్ అయితే ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు. అబ్బా అల్టిమేట్ అసలు. ఇక మంచిర్యాలు అటు సైడ్ అయితే చెప్పొద్దు, ఏ మన్న డెవలప్మెంట్ అక్క రోడ్లు. బాబా సూపర్ ఉంటాయి అటు సైడ్ తెలంగాణలో. ఆ రోడ్లే లేవు అమ్మ. గల్లీలల్లా చిన్న చిన్న విలేజ్లల్లా ఏడ పోయినా తెలంగాణలో మంచి రోడ్లు కనిపిస్తాయి. డాంబర్ రోడ్లు, అదే థార్ రోడ్ అంటారు కదా. ఈడ చూడు చిరా, అరే అరే అమ్మని అమ్మా. చిన్న ఏంట్రా చిన్న ఈ రోడ్లు. भैया ऐसे कैसे हो गए, ऐसे कैसे हो गए? नींद आ गया था. अच्छा आज ही हो गया. अरे 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 నిద్ర వచ్చింది కాకకి, నిద్ర వచ్చిందట ఘోరం రే. సెల్టోస్, కియా సెల్టోస్. ఇట్లాంటి సెక్షన్లలో నిద్ర వస్తే ఎట్లా రా ఆయన, మొత్తాన్ని పడిపోయింది అలా. ఘోరం వెళ్ళిపోయింది. ఇట్లా వెళ్ళిపోయింది, సైడ్కి వెళ్ళిపోయింది, ఇట్లా తప్పున వెళ్ళిపోయింది. ఘోరం. नहीं अभी नहीं, अभी टाइम नहीं है, जल्दी जाना. ఛాయ్ దుకాణం పోదామంటాడు కాక. మంచిగా అడిగిండు కానీ ఎండ ఘోరం కొడుతుంది ఇప్పుడు. ఛాయ్ అంటే కాని పని. అండ్ అసలు ఈ రూట్లు మేము బయట పడాలి, హైవే ఎక్కాలని మా ఓన్లీ ఇంటెన్షన్ ఫస్ట్. తప్పట్లేదు ఎండ, ఇటు ట్రాఫిక్, ఈ ఊర్లు, గలీజ్ రోడ్లు, ఆఫ్ రోడ్లు. అమ్మో పిచ్చులు వేస్తుంది. ఇక్కడ ఏదో ఏ విలేజ్ తెలియదు కానీ సిగ్నల్ ఎక్కడెక్కడో వెనక నుంచి వెళ్ళి బ్లాక్ అయినాం. ఎంత చిరాకు వస్తుంది సార్. దగ్గర 20 to 25 minutes వేస్ట్ అయింది ఇక్కడ. ఇంకా వేస్ట్ అవుతూనే ఉంది. ఇక చూడండి సిగ్నల్ అయిపోయి 1 kilometer అయింది, అయినా కూడా ఇటు సైడ్ ఆ సిగ్నల్ దాటి అటే ఫుల్ ట్రాఫిక్. అది దాటి ఇటు వచ్చినాం, ఇటు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆగినాయి. అమ్మా ఏం 20 to 30 minutes వరకు పిచ్చి లేచింది ఇలా. ప్రాబ్లం ఏంటంటే ఈ లారీలు దుబ్బలు ఎప్పుతున్నాయి, దుబ్బ నోట్లోకి పోతున్నది. అబ్బా కంట్లో పడుతుందని భయం. వైజర్ వేసుకుంటేనేమో
చెమట గారిపోతుంది లోపల. ఇప్పుడు చచ్చిపోతున్నా ఇప్పుడైతే. అమ్మా దండం పెడతా జల్ది అయిపోవే, వెళ్ళిపోవాలని. చచ్చిపోతాను రా లోపల ఉడకపోదాకి. ఓహో ఏ కొడతారా మిమ్మల్ని ఇప్పటికే పిచ్చి. ఏందిరా ఇది, ఏం ప్లేస్ రా నాయన, పిచ్చి లేచింది నాకల్లా. అబ్బాబా ఇప్పటి వరకు 7-8 నెలల నుంచి బండి కొన్న కాంచాలి అట్లాంటి ట్రాఫిక్లో ఈ బండి పైన ఎప్పుడు లేను. అమ్మా ఓ పిచ్చి లేచింది నాకు. ఓహో లోపల ఇట్లా కారిపోతున్నాయి, ఇట్లా తెలుస్తుంది నాకు, ఇట్లా కారిపోతూనే ఉన్నాయి మొత్తం చెమట కంపు. ఇంకా నాకు ఇలా టైం ఉంటుంది మాకు ఎట్లా మాల్డాలా ఫ్రీగా హ్యాపీగా. నేను రాత్రే నా లోపల ఇన్నర్స్ మొత్తం వాష్ చేసుకున్నాను అనమాట. అవి ఎండలేదు, పొద్దున ఏ టైర్ పెట్టి చేసిన, ఆయన కూడా కొంచెం పచ్చిగా ఉండే అట్నే వేసుకున్నా. తినమా ప్రతి ఊర్లో సిగ్నల్ దగ్గర, సిగ్నల్ అంటే 4 రోడ్స్ ఉన్న దగ్గర పిచ్చి వేసిపోతుంది. అసలు నాకు అర్థమవుతలేదు, ఇంత చిన్న చిన్న గల్లీలకి లారీలకు ఎందుకు పర్మిషన్లు ఇచ్చిందో నాకు అస్సలు అర్థమవుతలేదు. వెస్ట్ బెంగాల్ నిజంగా అసలు అన్ని లారీలే స్టక్ అయిపోయినాయి 4 రోడ్స్లో, ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా సేమ్ అంతే, సిగ్నల్ వచ్చిందంటే కథం. ఫైనల్గా విలేజ్ అయితే ఒక దగ్గర పట్టుకొని వచ్చింది. ఇక్కడ రైట్ తీసుకోమంటుంది. అండ్ ఈ రైట్ కూడా సింగిల్ రోడ్. ఎంత దూరం ఉంది, 2.5 కిలోమీటర్స్ తర్వాత NH12 తీసుకోమంటుంది. సో హోప్ఫుల్లీ ఆ NH12 హైవే అనే అనుకుంటున్నా. ఇది కూడా NHే, బట్ దిస్ ఈజ్ NH14. తర్వాత NH12 తీసుకోమంటుంది. హోప్ఫుల్లీ ఆ 12 మేజర్ హైవే 4 లేన్ రోడ్ అనే అనుకుంటున్నా. కాకపోయినా ఇంకా ఇట్లున్నాయి కదా, నాకు ప్రాబ్లం లేదు, మంచిగా కొట్టేస్తా. కానీ ఆ ట్రాఫిక్ అది అబ్బాబాబాబా నాకైతే నేషనల్ హైవే లెక్కనే అనిపిస్తుంది. అక్కడ హైవే కావాలి, దండం పెడతా, కొంచెం ప్రశాంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా. ఈరోజు ఎక్కువైపోయింది ఈ సింగిల్ రోడ్లో, ఆ ట్రాఫిక్లో ఎక్కువైపోయింది. యూ ప్లీజ్ బీ హైవే. చూస్తే హైవే లెక్కనే ఉంది. 100% ఇది 4 లేన్ రోడ్డే గాయస్. ఫైనల్ అయ్యో కాదా కాదా కాదా, లేదు 4 లేన్ రోడ్డే ఉండాలి ఇది 100% ఫుల్. అన్న హిందీ अच्छा नहीं है नहीं अच्छा नहीं है बोल के बोल रहे, अच्छा है हाँ ऐसा बोल. వెస్ట్ బెంగాల్ సేమ్ 104 మనం నిన్న కొట్టించుకున్నాం కదా, ఆల్రెడీ మర్చిపోయినా. अच्छा नहीं है बोल के बोल रहे, समझे भाई अच्छा है ना. సుక్కలు కనిపించినాయి దాంట్లో రైట్ చేసి నా ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్. ముడ్డ అయితే అసలు ఘోరంగా వస్తుంది, మొత్తం బొందలు తప్ప ఏం లేవు. రోడ్డు మొత్తం ఆల్మోస్ట్ మార్నింగ్ స్టార్ట్ అయినాం కదా మేము 7 నుంచి వెళ్ళి. ఇప్పుడు టైం వచ్చేసి రెండు ఇదంతా పనిచేస్తలేదు 12. ఓ షట్ ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఇప్పటి వరకు మేము అయితే మొత్తం వాళ్ళు 100లో రైడ్ చేసినాం, పిచ్చి లేచిపోయింది. జస్ట్ ఇలా హైవే ఎక్కినాం అనమాట. NH12 ఇందాక చెప్పినా కదా గోప్రోలో. పెట్రోల్ బంక్ వచ్చినా ఆగిన, మనలో అయితే ఇంకా రాలేదు. పవన్కి ఏదో చిన్న ప్రాబ్లం ఉందని చెప్పేసి అక్కడ మెకానిక్ దగ్గర ఆగిందంట. ఆ టాప్ బాక్స్ బోల్ట్ లూజ్ అయిందని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడైతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా, ఎన్నుకున్నారంట. ప్రశాంతంగా ఉంది హైవే ఎక్కితే. కళ్యాణ్ పవన్ వచ్చేసిండ్లు, పెట్రోల్ కొట్టించేసుకున్నాం ముగ్గురం. ఇప్పుడైతే బంగ్లాదేశ్ బార్డర్కి స్టార్ట్ అయిపోయినాం. 2:30 PM చూపిస్తుంది బార్డర్ వచ్చేసి. సో దారిలో ఎక్కడైనా మంచి 2:30 PM సారీ, ఇది బార్డర్ కాదు, ఇది మాల్డా బార్డర్. 2:30 కాదు, ఇంకెక్కువనే ఉంటుంది. సో మధ్యలో ఎక్కడైనా ఇంకా లంచ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 12:15 అట్లా అవుతుంది అనమాట. సో ఇంకా ఆడ ఒక 15 minutes కూర్చున్నాం, ప్రశాంతంగా ఉంది తెలుసా. అట్లా కూర్చుంటే వీడు చూడు ఉన్న ఉష్కంతా వేసుకుంటూ పోతాను కదా రోడ్డు పైన ఎగరేసినప్పుడల్లా. చీ అమ్మ ఘోరంగా పడ్డదబ్బా. పవన్ ఇంకా ఫోన్ తీసేవా, ఘోరంగా పడ్డది. ఫోన్ని పడ్డది తీసేవా. అమ్మ ఈ జీవితంలో ఫోన్లు పడేయకుండా అయితే ఉండరా. ప్రతి రైడ్లో ఖచ్చితంగా ఒకసారి పడుతుంది ఆ ఫోన్. పడుతుంది, ఆ పైన గ్లాస్ అయితే వేయించుకోవడం అవుతుంది. చ లక్కీ ఏం కాలే, పడ్డది జారింది ఇగో. ఎనీవే సో గైస్ మా లంచ్ అయితే అయిపోయింది. మంచి చికెన్ చంపేసినాం. రోటీ, తవా రోటీ, నార్మల్ రోటీ కాదు, తవా రోటీ అండ్ దాల్ తడకా అండ్ స్వీట్ అంటే ఏదో స్వీట్ కాదు, మిస్టీ డాయ్ అని చెప్పేసి ఒక స్వీట్ ఉంది. ఆ స్వీట్ తినేసినాం అనమాట. అది పెరుగుతూనే వస్తుంది కదా, ఇప్పుడు మనకు బయట దొరుకుతుంది. సో ఇదే. బట్ ట్రస్ట్ మీ, ఫుడ్ ప్యాలెస్ అని ఉంది,
చాలా 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 నచ్చింది నాకు. ఫుడ్ మంచిగా ఉంది. సో ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్లో మాకు బార్డర్ ఉంది. సో మేము అనుకుంటున్నాం రూమ్లో చెక్-ఇన్ చేసేసి ఈ డబ్బాలకి ఇట్లా వడేసి పోదాం లోపలికి అని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ ఆడికి పోయేదాకా తెలియదు, మా ప్లాన్స్ ఎప్పుడైనా చేంజ్ అవుతాయి. సో విల్ సీ ఏమవుతుందో ఏంటి అనేది. గైస్ లుక్ ఎట్ దిస్. నాకు నీళ్ళ దుణకాలని ఉన్నది ఈ ఎండకి వేడికి. ఐ వాంట్ టు జంప్ ఇన్ దట్ వాటర్. ఓ అమేజింగ్, మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే. అసలు బీచ్ని లాస్ట్ టైం ఎప్పుడు చూసినా అనుకుంటాను, అరకు రైట్లో చూసినా. కానీ అరకు రైట్లో నాకు అంత మజా రాలే బీచ్ని. అంటే టైం కంటే ఎర్ర ఎండలో పోయినా లేకపోతే నైట్ పోయినా, సో అంత కిక్ రాలే. బట్ ఇప్పుడు చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది నాకు. ఎంత పెద్దగా ఉంది బ్రిడ్జ్ ఇది, అబ్బా 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 అబ్బా, ఫుల్ పెద్దగా ఉందమ్మా. ట్రాఫిక్ ఉదర్ వాళ్ళు దిగమని రావని అవన్నీ. అరే వెనకాల కొడతారా, అరే కొడతారు పో, జల్దీ పోనాడు. కార్ ఆపుతావు, రోడ్డు పక్క కాపుకోవచ్చు కదా మాట్లాడబుద్ది అయితే. ఏంది నీ జీవితంలో లాస్ట్ 4 days నుంచి బాగా మనకన్నా ఫస్ట్ ఒక్కరోజే అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ NH12లో మాల్డా అని ఒక ప్లేస్ ఉంటుందని చెప్పినా కదా. సో ఈ మాల్డా ప్లేస్ దగ్గర మనకి కొంచెం ఇక మాల్డా సిటీ వస్తుంది అనగా గౌర్ రోడ్ అని చెప్పేసి ఒకటి వస్తుంది అనమాట, GOUR గౌర్ రోడ్. సో గౌర్ రోడ్ దగ్గర మనం రైట్ తీసుకోవాలి. ఓకే, సో రైట్ తీసుకుంటే ఏమవుతుంది, మనం బంగ్లాదేశ్ బార్డర్కి ఎంటర్ అవుతాము. సారీ, బంగ్లాదేశ్ బార్డర్ ఉన్న గలీలోకి ఎంటర్ అవుతాము, బంగ్లాదేశ్ బార్డర్కి ఎంటర్ అవ్వము. సో ఇప్పుడు ఇక్కడ రైట్ తీసుకుంటున్నాము. ఇది యాక్చువల్గా పెట్టుకోకపోతున్నా నేను, ఇది బంగ్లాదేశ్ బార్డర్. కాకపోతే లైన్లో చూస్తున్నాం మేము మ్యాప్లో, రూట్ చూస్తూ ఉంటే మాకు బంగ్లాదేశ్ బార్డర్ అనిపించింది అనమాట. అరే దీనమ్మ బార్డర్ పక్కనే ఉంది కదా, చూసేద్దాం కదా ఇక అని చెప్పేసి అనుకున్నాం. పెట్టేసిన ఒకరోజు దాంట్లో. 13 kilometers హోటల్ ఇంద్రాణి అని ఒకటి ఉన్నది. సో మ్యాప్ అయితే నేను హోటల్ ఇంద్రాణి అని చెప్పి పెట్టిన. సో ఒకవేళ ఆ హోటల్ ఇంద్రాణి గనుక స్టే కూడా ఉంటే దాంట్లో స్టే చేస్తాం. లేకపోతే మళ్ళీ రోడ్ పైకి వచ్చి సిటీకి వెళ్తాం, సిటీకి వెళ్ళి అక్కడ స్టే చేస్తాం అనమాట. సో ఏదైనా మళ్ళీ రేపు మార్నింగ్ సేమ్ హైవే పట్టుకొని మేము సిలిగురి వెళ్ళాలి, ఎట్లాగో అదే హైవే కదా. సో ఐదర్ ఇక్కడ స్టే చేసి రోడ్ పైకి ఎక్కుతాం రేపు పొద్దుగా లేచి, లేదా సిటీలో ఎక్కుతాం చెప్పినట్టు. లో మనం బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం, బట్ మనకు పర్మిట్ లేదు. అట్లీస్ట్ బంగ్లాదేశ్ బార్డర్ వరకైనా మనం ఇప్పుడు వెళ్ళొద్దాం, బంగ్లాదేశ్ని చూసొద్దాం. ఫైనల్గా బంగ్లాదేశ్కి అయితే రీచ్ అయిపోయినాం. ఎగ్జాక్ట్లీ బార్డర్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర డీటెయిల్స్ అనేది రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారని లోపలికి పంపించేస్తారనమాట. ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ, విజిట్ అగైన్, వెల్కమ్ టు బంగ్లాదేశ్ అని చెప్పేసి బోర్డు కూడా ఉంది. కాకపోతే అవన్నీ ఏంటంటే ఇంకా డైరెక్ట్ ఎంట్రీ అనమాట. ఇక్కడ ఈ ప్లేస్ మాత్రం బార్డర్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది. సో ఈ లోపలికి మాత్రమే ఎంట్రీ ఉందన్నమాట. జస్ట్ అట్లా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే విజిటర్స్ వచ్చి బార్డర్ చూసి వెళ్తారని చెప్పేసి ఉంటుంది. అమేజింగ్, ఫైనల్గా ఒక బార్డర్ చూసినాం మన జీవితంలో. సో రేపు ఎల్లుండి ఐ డోంట్ నో ఎలా ఉంటుందో, బట్ నేపాల్ కూడా వెళ్తాం. చైనా బార్డర్ సిచ్యువేషన్ ఎట్లా ఉందో, మస్తు స్నోఫాల్ పడుతుందట. సో అదెట్లుందో తెలియదు. ఎట్లయితే మనమైతే బంగ్లాదేశ్ బార్డర్కి వచ్చేసినాం కాదు, యాక్చువల్గా బంగ్లాదేశ్ లోపలే ఉన్నాం మనం. వెల్కమ్ టు బంగ్లాదేశ్ వచ్చేది ఈ పాటికి ఇండియాలో ఉంటే. ఆసమ్. సో ఇప్పుడైతే మేము కాసేపు ఒక 5-10 minutes అలా చూసినాం బార్డర్ని. అండ్ దెన్ లాడ్ ఆఫ్ వెహికల్స్, చాలా వెహికల్స్ అయితే డేట్ అవుతుంది. అక్కడ చెకింగ్ కూడా అవుతుంది మిలిటరీ వాళ్ళది, ఎంట్రీ చెక్ పోస్ట్, కస్టమ్స్ వాళ్ళు చెక్ చేస్తున్నారు.
సో అది అక్కడుంది బార్డర్, అది బంగ్లాదేశ్ బార్డర్ చెక్ పోస్ట్ అనమాట, ఇది ఇండియా బార్డర్ చెక్ పోస్ట్. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతాం, మీకు చూపిస్తా చూడండి ఇక్కడ నుంచి వెళ్ళి. సో అక్కడ ముందు అక్కడ ముగ్గురు అమ్మాయిలు కదా, దానికి డబ్బు ఉంది కదా, అక్కడ బాక్స్ని చూసారా, అక్కడ ఎంట్రీ చేయించుకోవాలన్నమాట మనం. రిజిస్ట్రేషన్ అక్కడ చేయించుకొని రిజిస్టర్ చేసి పేర్లు డీటెయిల్స్ అవన్నీ చేసి తర్వాత దీనిపైకి అలో చేస్తారు, అప్పుడు అలో చేస్తారు, అప్పటివరకు అలో చేయరు. సో ఎంట్రీ చేయించేసి పైకి వచ్చేసి బార్డర్ని ఇక్కడ నుంచి చూసి ఎంజాయ్ చేసేసి మనమైతే వెళ్ళిపోవచ్చు. సో ఇది కింద ఇక్కడ ఐ లవ్ ఇండియా అని చెప్పేసి ఒక బోర్డు కూడా ఉంది, చూపిస్తాం అందరికీ. వీళ్ళందరూ ఎక్కుతున్నారు చూడు, ఫ్యామిలీ వచ్చేసిండ్రు పైకి. సో ఇదన్నమాట బార్డర్, బంగ్లాదేశ్ బార్డర్లో స్ప్రైట్ తాగుతా అని చెప్పిన నేను కళ్యాణ్కి, కానీ స్ప్రైట్ లేదు, చెరుకు జ్యూస్ ఉంది, తాగేద్దాం. సో ఇక్కడ చూడండి ఐ లవ్ ఇండియా, ఐ లవ్ బిఎస్ఎఫ్ అని చెప్పేసి ఫోటో ఒకటి తీసుకుందాం. బంగ్లాదేశ్ ఈ బార్డర్ నుంచి అయితే మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇక్కడే హైవే ఎక్కినాక ఏమైనా హోటల్స్ చూసుకొని స్టే చేద్దాం అనుకుంటున్నాం. నా బంగ్లాదేశ్ బార్డర్ అయితే అయిపోయింది, చూసేసినాం బంగ్లాదేశ్ బార్డర్ని. మీ అందరు నేను డైరెక్ట్ రూమ్కి వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ చేసినాక కనిపిస్తా. మరి అప్పటివరకు ప్లాన్లు ఏమైనా చేంజ్ అయితే నాకు తెలియదు, ఒకవేళ అట్నే రూమ్లో మంచిగా లేకుండా ఇంకా ముందుకు వెళ్తామా ఏందనేది తెలియదు. ఏదైనా సరే ఇంకా మిమ్మల్ని అయితే నేను రూమ్కి వెళ్ళిన తర్వాత కనిపించి మాట్లాడతా. మేమైతే మాల్దా సిటీకి వచ్చేసినాం అనమాట. మాల్దా సిటీలో రాయల్ ప్యాలెస్ అనే ఒక హోటల్లో చెక్ ఇన్ చేసేసినాం. అండ్ ఈ రూమ్ వచ్చేసి మాకు 1300 పడింది గైస్, విత్ ఏసీ అండ్ విత్ దిస్ బెడ్ అండ్ ఒక ఎక్స్ట్రా మ్యాట్రెస్ కూడా ఏమన్నమాట వేసుకొని పడుకోవడానికి. సో 1300 పడింది. అండ్ ఒక్క విషయం ఏంటి అంటే, ఫర్ సర్ప్రైజ్ ఈరోజు పవన్ 2000 చెప్పిండు మాకు కాస్ట్. సో పవన్ ఏం చేసిండంటే ఆయనతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి ఏదో ముచ్చడి చెప్పి లాస్ట్కి 1300కి ఇప్పించిన అనమాట. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2000, లాస్ట్కి 1300కి అయితే తీసుకున్నాం. నిన్న తీసుకున్నది మాకు 800 పడింది. ఇక్కడ నిన్న నైట్ ఉన్నాం కదా, అది ఆ పేరు గుర్తు రాలేదు కదా, లాస్ట్ లాగ్లో ఇప్పుడు కూడా గుర్తు రావట్లేదు. సో అక్కడ 1800 తీసుకున్నారు. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ సేమే ఉండే, బట్ ఇది కూడా నాకు నచ్చిందనమాట రూమ్. మనోళ్ళు ఇద్దరు ఇప్పుడే బయట బిర్యానీ తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళిండు నడుచుకుంటూ, ఇక్కడే పక్కనే అని చెప్పేసి. అండ్ నేను ఇప్పుడే స్నానం చేసిన అండ్ డేటా అక్కడ కాపీ పెట్టిన ల్యాప్టాప్లో. స్పెషల్ అయితే ఏం లేదు, డేటాలు కాపీ చేసి తినేసి పడుకోవడమే. రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం. అండ్ రేపు మనం గ్యాంగ్టాక్ రీచ్ అవుతాం, గ్యాంగ్టాక్ ఫైనల్గా. సో చేయకుంటారా అమ్మా, బండి నడిపి చేయవుతా అంటే ఇప్పుడు మళ్ళీ రికార్డింగ్ ఒకటి మనకి. సో మనమైతే గ్యాంగ్టాక్ రీచ్ అయిపోతాం. రేపు గ్యాంగ్టాక్ రీచ్ అయిపోయిన తర్వాత ప్లాన్స్ ఏంది అనేది నేను క్లియర్గా చెప్తా. రేపు మార్నింగ్ చెప్తా, బండి ఎక్కిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాం రేపు గ్యాంగ్టాక్ రీచ్ అయిన తర్వాత అనేది. బట్ ఎప్పుడు రీచ్ అవుతాం ఏంది అనేది తెలియదు. కంప్లీట్ ఘాట్ సెక్షన్స్ అయితే వస్తాయి. మనం ఒక 5 hours వరకు హైవే ఉంటుంది అనుకుంటా, బట్ తర్వాత ఒక 3 hours ఉంది, అది కంప్లీట్ ఘాట్ సెక్షన్ అనమాట. 3 hours కాదు యాక్చువల్గా, 4+4 హైవే అండ్ 4 ఘాట్ సెక్షన్స్ అనుకుంటా. సో ఐ కాంట్ వెయిట్, మనకి ఘాట్ సెక్షన్స్ అంటే ఇష్టం తెలుసు కదా. సో ఐ కెనాట్ వెయిట్ ఫర్ దోస్ ఘాట్ సెక్షన్స్. హోప్ఫుల్లీ మీకు బంగ్లాదేశ్ బార్డర్ నచ్చిందని అనుకుంటున్నా. ఎందుకనంటే నచ్చిందంటే అక్కడ పెద్దగా చూసి ఏదో మంచి లొకేషన్ లెక్క కాదు కానీ, బట్ అదొక అమేజింగ్ ఫీలింగ్. ఎందుకనంటే అట్లా బంగ్లాదేశ్ మనుషులు ఎట్లా కనిపిస్తుంటాయి. అండ్ యాక్చువల్గా మాకు బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి నమాజ్ కూడా వినిపించింది అనమాట. అది షార్ట్ చేసి పెట్టిన నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ ఈవెన్ యూట్యూబ్లో. ఆ నమాజ్ వినిపించింది, అటు బంగ్లాదేశ్ అని రాస్తుంది. అండ్ ఇట్స్ లైక్ ఒక మంచి ఫీలింగ్ అనమాట, బార్డర్లో ఉన్నామన్న ఫీలింగ్. లవ్డ్ ఇట్. ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా, రైల్కి సంబంధించిందన్నా, రూట్ అయినా సరే, రోడ్ అయినా సరే, ఏదైనా సరే మమ్మల్ని అడగండి, నేను చెప్తా. ఎనీవే గైస్, నేను ఈ వీడియో అయితే ఇప్పుడు ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో కనిపిస్తా. దట్ ఈస్ అవర్ Day 5 అనమాట. సో Day 4 అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. అండ్ Day 5 మేము గ్యాంగ్టాక్ రీచ్ అవుతాం. వీడియోస్ అన్నీ చూడకపోతే ఫస్ట్ నుంచి చూడండి. మళ్ళీ చెప్తున్నా, 1 2 3 4 5 అట్లా మెయింటైన్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది అసలు ఏమవుతుంది మా రైట్లో అని చెప్పేసి క్లియర్గా. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. వీళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోదు. సైనింగ్ ఆఫ్ వినయ్ మొత్తం ఫ్రమ్ మాల్డా.